అన్నారు కదా కిడ్స్లో అని చెప్పేసి, టీనేజర్స్లో ఫిజికల్గా మార్పు వస్తుంటుంది, మెంటల్గా వాళ్ళు మార్పు ఏమీ ఉండదు, అంతగా మెచ్యూరిటీ కూడా ఉండకపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు కొన్ని ఫేస్ చేస్తుంటారు. అలాగే పేరెంట్స్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ టీనేజర్స్లో వచ్చే మార్పుల్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు? సో ఐ థింక్ ఉన్న డెవలప్మెంటల్ స్టేజెస్లో వన్ ఆఫ్ ద టఫెస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ ఇస్ ప్యూబర్టీ అండ్ టీనేజ్ అండి. వాళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ సో మెనీ చేంజెస్ ఫిజికలీ, సైకలాజికలీ, కొత్త ఎక్స్పీరియన్సెస్, కొత్త ఫీలింగ్స్, దే డీలింగ్ విత్ అ లాట్. And also another important thing is that during that time they are also trying to find themselves. So in the appudu varaku developmental stage lo ela untadante parents em chepte adi vindamu adi cheyadamu, kani teenage lo enter ayinappudu we have something called identity crisis. So every individual needs to find their own identity. Okay. During that time manam identity mana parents tho attach ayi unte kashtamu, right? Ippudu నేను ఒక పేరెంట్, ఐఎమ్ టెల్లింగ్ మై కిడ్ నువ్వు ఇదే చేయాలి, ఇదే మంచిది, ఇది ఇలా ఫాలో అవ్వాలి, వాళ్ళు ఫాలో అవుతారు. కానీ టీనేజ్లో వెళ్ళినప్పుడు దట్స్ వెన్ దే డెవలప్ వాళ్ళ థింకింగ్ కూడా ఇట్స్ కాగ్నిటివ్లీ ఆల్సో దే ఆర్ డెవలపింగ్, రైట్? వాళ్ళు హైపోథెటికల్ సిచ్యువేషన్స్, వేరే లాజిక్, థింకింగ్ ఫ్రమ్ అదర్ పర్స్పెక్టివ్, ఇవన్నీ ఆర్ ఆల్సో డెవలపింగ్. సో దెన్ దే స్టార్ట్ టు క్వశ్చన్ దేర్ పేరెంట్స్, ఇది ఇలా ఎందుకు, ఇది అలా ఎందుకు, నేను ఇలా చేయొచ్చు. అండ్ దెన్ దే టెండ్ టు మూవ్ టువర్డ్స్ పియర్స్. ఆ ఏజ్లో దెర్ ఇస్ మోర్ బాండ్ ఫార్మ్డ్ విత్ ద పియర్స్. సో పేరెంట్స్ ఆల్వేస్ ఫీల్ కిడ్స్ ఆర్ గెటింగ్ అవే ఫ్రమ్ అస్, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నారు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో దే లుక్ ఫార్ దర్ రోల్ మోడల్స్ ఇన్ outside role models, not in the parents anymore, and they are going into a peer group to find themselves, to find their own selves. సో పేరెంట్స్కి వచ్చేసి ఇట్ ఈస్ ఆల్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్, రైట్? ఇప్పుడు వరకు మా అబ్బాయి ఆర్ అమ్మాయి నేను చెప్పినట్టు వింటున్నారు, అంతా బాగుంది, ప్రతి దానికి రెబెల్ చేస్తున్నారు, చేయనంటున్నారు. సో ఫర్ దెమ్ ఇట్స్ లాట్ టు హ్యాండిల్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో షాకింగ్ ఫర్ దెమ్ టు కైండ్ ఆఫ్ గో త్రూ అ సడన్ చేంజ్. అండ్ టీనేజర్స్ ఆల్సో అ బిట్ లాస్ట్. ఇప్పుడు వరకు దే హ్యాడ్ ది యాంకరింగ్ ఆఫ్ ద పేరెంట్స్, ఓ ఇలా చేయాలి అని చేస్తున్నారు. నౌ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఓకే, వాళ్ళు చెప్పింది నేను చేయలేను, what am I supposed to do? So they start exploring different things. Yeah, in that process there are good experiences, there are bad experiences, and how can parents support? I think by not judging them, okay, by showing them support, understanding that they are going through a lot, right? Ippudu ఒకళ్ళు ఫ్రెండ్స్ చేసుకోవాలి అని ఇంటెన్షన్తో, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ ఫ్రెండ్షిప్స్, ఇఫ్ దే ఫీల్ ఐసోలేటెడ్, ఇఫ్ దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ అ బులింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఏజ్, ఇంట్రోవర్ట్ ఉంటారు, ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, అండ్ దే సీ కంపారిజన్స్. ఓకే, మీరు బాగా అందరితో కలుస్తున్నారు, నేను కలవలేకపోతున్నాను, సో దట్ విల్ ఇంపాక్ట్ యువర్ సెల్ఫ్ ఎస్టీమ్, మీ కాన్ఫిడెన్స్. సో దే గోయింగ్ త్రూ అ లాట్, రైట్? సో ద బెస్ట్ థింగ్ ద పేరెంట్స్ కెన్ డూ ఇస్ ప్రొవైడ్ దట్ సపోర్ట్ స్పేస్ ఫర్ దెమ్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ గోయింగ్ థ్రూ. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అసలు డిసిప్లినే ఉండకూడదు. ఆఫ్ కోర్స్ డిసిప్లిన్ ఉండాలి, కానీ బౌండరీస్ కొంచెం వాళ్ళతో కలిసి పెట్టుకోవాలి. దట్ communication, interaction, they need to make them feel a part of the team, right? That team thing should happen from teenage rather than a top down approach. Okay, I'm parent your child, you have to listen to me badlu, let's see what we can do, what are you going through, how can we figure it out, right? So our conversations koncham start aithe they may have more support at home, they are open to talk about things that they are going through. అంటే కొంతమంది పేరెంట్స్తో కొన్ని చెప్పుకోలేము అంటారు, ఎప్పుడైతే పేరెంట్స్ కమ్యూనికేట్ అవుతారో ఇవన్నీ చెప్పగలుగుతారు. సో పేరెంట్స్ విన్న వెంటనే నువ్వు ఇలా ఎందుకు చేసినావు, అలా ఎందుకు చేసినావు, ఇది తప్పు కదా, ఇది చేయకూడదు కదా అంటే యూ టేక్ అ స్టెప్ బ్యాక్. ఓకే, ఐ కెనాట్ షేర్ ఇట్ విత్ పేరెంట్స్, right? Then they have their own struggles, they're struggling already a lot on their own, parents tho cheppaleru, then they'll find maybe some friends whom they can share, ala valto attachment perigipoddi, ikkada distance inka perigipotadi. So అండ్ కిడ్స్కి వచ్చేటప్పటికల్లా ఆ సపోర్టింగ్ స్పేస్తో పాటు డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్. బికాజ్ ఇప్పుడు ఒక టీనేజర్ని తీసుకొని నువ్వు ఎంతైనా తిరుగు, నువ్వు ఎంతైనా ఇచ్చి, నేనేమి యాజ్ అ పేరెంట్ వోంట్ సే అని అంటే దట్ ఈస్ అ వెరీ ఇన్సెక్యూర్ స్పేస్, సేఫ్టీ ఉండదు. ఓ పేరెంట్స్ వాళ్ళకి నచ్చకపోయినా చెక్ చేస్తున్నారు, 10 o'clock కల్లా ఇంటికి రావాలంటే ఒకలాంటి ఒక సేఫ్టీ ఒకటి ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో నీడెడ్ ఫర్ టీనేజర్స్. మొత్తంగా ఇఫ్ యూ లీవ్ దెమ్ ఫ్రీ హ్యాండ్ దే విల్ ఆల్సో ఫీల్ అ బిట్ లాస్ట్, రైట్?